హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాని గురించి చూద్దాం. సో దీనిలో క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ అని అంటే మనం స్టార్టింగ్లో ఆ, ఒక టాపిక్ మనం చెప్పుకున్నాం. ఏంటంటే సర్వర్ అనేటువంటిది ఎలా యాక్ట్ చేస్తుంది, అసలు సర్వర్ అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి. ఫస్ట్ ఇది మనకు అర్థం అవ్వాలని అంటే ఆమ్, నా స్క్రీన్ నీకు విజిబుల్గా ఉందమ్మా? ఎస్ సార్. ఓకే. సో క్లయింట్ అనేటువంటిది సర్వర్ సైడ్ అనేటువంటిది జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే దాని యొక్క రోల్ ఏంటి, అంటే జావా స్క్రిప్ట్ యొక్క రోల్ ఏంటి సర్వర్ సైడ్ అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేయాలని అనుకుంటే బిఫోర్ మనకి ఏం తెలియాలని అంటే అసలు క్లయింట్ ఏంటి, సర్వర్ ఏంటి అనేటువంటిది డిఫరెన్స్ మనకు తెలియాలి. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అనేటువంటిది మనకి ఒకటే ఉంటుంది. సర్వర్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఉంటుంది, ఇలా ఒకటే ఉంటుంది. అదే మనకి క్లయింట్స్ అనేటువంటివి ఎలా ఉంటాయని అంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇలా నాట్ ఓన్లీ వన్ క్లయింట్, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేటువంటివి ఉంటాయి. వీటిని ఏమంటారని వీటిని ఎవరు ఎవరు యూజ్ చేస్తారంటే యూజర్స్ అనేటువంటి వాళ్ళు యూజ్ చేస్తారు. యూజర్స్ అనేటువంటి వాళ్ళు, డెవలపర్స్ కాదు, సార్. యూజర్స్ అనేటువంటి వాళ్ళు యూజ్ చేసేటువంటి విధంగా ఉంటాయి ఈ క్లయింట్స్ అనేటువంటివి. అయితే ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వర్ సైడ్ అండ్ క్లయింట్, ఇది సర్వర్ అని అనుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో. మ్, ఇది సర్వర్, ఇది సర్వర్ అని అనుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇది క్లయింట్ అని అనుకున్నాం. ఈ సర్వర్ దగ్గర ఎస్. నుంచి రెస్పాన్స్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఈ ఎస్. సర్వర్ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఎస్ సార్. ఎస్. ఓకేనా? అంటే ఇది ఏ రిక్వెస్ట్ అయితే పంపిస్తున్నామో ఆ రిక్వెస్ట్ అనేటువంటిది దీన్ని ఏమనొచ్చు అని అంటే ఈ విధంగా రిక్వెస్ట్ అని ఇక్కడ మనం అనొచ్చు. ఎస్ సార్. సో ఈ రిక్వెస్ట్ అనేటువంటిది దేని బట్టి ఉంటుందని అంటే యూజర్కి రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఆ, ఈ రెస్పాన్స్ అనేటువంటిది దేని బట్టి రెస్పాన్స్ ఉంటుందని అని అంటారు సార్. రెస్పాన్స్ అనేటువంటిది దేని బట్టి ఉంటుందని అంటే ఆమ్, ఈ డిపెండ్స్ ఆన్ ద రిక్వెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి. ఎస్ సార్. కదమ్మా? సో కాబట్టి ఎస్ దీనిలో సార్. ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది సర్వర్ సైడ్ ఆర్ క్లయింట్ సైడ్ అయినా ఎలా ఉంటుందని అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామ్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో అది ఏం చేస్తుంది అంటే ఇది దీన్ని ఈ టెక్నాలజీని ఏమంటామని అంటే ద కోర్ టెక్నాలజీ అని అంటాం. ద కోర్ టెక్నాలజీస్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటి దానిగా జావా స్క్రిప్ట్ అనేటువంటిది వర్క్ అవుతుంది అనమాట. సో దీనిలో ఈ హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ కానీ ఏదైనా ఈ రెండు కలిసే మనకి ఈ టెక్నాలజీ అనేటువంటిది వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటి వాటిలో మనకి కోర్ కింద వర్క్ అవుతూ ఉంటాయి. కానీ ఇది ప్రైమరీ రోల్గా ప్రొవైడ్ చేయగలిగేటువంటి బిహేవియర్ అండ్ ఇంటరాక్టివిటీ అనేటువంటిది వెబ్ పేజెస్లో ఉంటుంది కదా. సిఎస్ఎస్ కానీ హెచ్టిఎంఎల్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రైమరీ రోల్ కింద వర్క్ అవుతూ ఉంటాయి. సో దీనిలో అసలు మనం క్లయింట్ సైడ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే బ్రౌజర్ అనేటువంటి దానిలో మనకి ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఉంటుంది. సార్ నో? ఎస్ సార్. బ్రౌజర్ అనేటువంటి వాటిలో ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ ఎగ్జిక్యూషన్ ఫస్ట్ దీనిలో ఈ క్లయింట్ సైడ్ మనం చూడాలని అనుకుంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఏ రూల్స్ అది బిహేవ్ చేస్తుంది అనేటువంటి దాన్ని ఒకసారి మనం స్టడీ చేద్దాం. ఓకేనా? ఇది అడుగుతాడు ఎస్ సార్. క్వశ్చన్ మనల్ని కంపల్సరీ. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అన్నమాట. సో క్లయింట్స్ చాలా మందికి దే నోస్ దట్ how it is working that Please JavaScript on subscribe. your HTML, but how it is working in client side and server side they don't know. సో హౌ టు రైట్ దట్ రోల్స్ అనేటువంటిది కూడా చాలా మందికి తెలియదు. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ క్లయింట్ సైడ్ రోల్స్ అనేటువంటి ఎలా ఉన్నాయి, జావా స్క్రిప్ట్ యొక్క రోల్స్ అనేటువంటి ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోల్ అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవాలని అనుకుంటే ఎగ్జిక్యూషన్ ఇన్ ద బ్రౌజర్. ఎందుకంటే ఎస్ సార్. మనం హెచ్టిఎంఎల్ అనేటువంటిది ఇంటరాక్ట్ అయ్యేటువంటిది క్లయింట్ సైడ్ బ్రౌజర్స్ ద్వారానే అవుతాం కదా మనం. సార్. అవును సార్. అవును సార్.
బ్రౌజర్స్ ద్వారానే మనం క్లయింట్స్ అనేటువంటి వాళ్ళం అప్రోచ్ అవుతూ ఉంటాం. సో కాబట్టి అవును సార్. ఈ క్లయింట్స్ అనేటువంటి ఏ అయితే మనకి ఉన్నాయో ఈ క్లయింట్స్ అనేటువంటి వాటిని మనం అప్రోచ్ అవ్వాలని అనుకుంటే ఎగ్జిక్యూషన్ అనేటువంటిది బ్రౌజర్లోనే చేస్తాం కాబట్టి సో దీని సర్వర్ సైడ్లో లాంగ్వేజ్ అనేటువంటిది సర్వర్ సైడ్లో లాంగ్వేజ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అండ్ క్లయింట్ సైడ్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. కానీ జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంటే డైరెక్ట్గా రన్ అవుతుంది. ఎస్ సార్. జావా స్క్రిప్ట్ అనేటువంటిది డైరెక్ట్గా మనకి యూజర్స్ కంప్యూటర్లో రన్ అవుతూ ఉంటుంది. కానీ సర్వర్ అనేటువంటి వాటిలో మాత్రం ఈ రెస్పాన్స్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా లోడ్ అవుతూ ఉంటుంది. సర్వర్లో కూడా బ్రౌజర్స్ ఉంటాయి అండ్ క్లయింట్లో కూడా బ్రౌజర్స్ ఉంటాయి, అవునా కదా? ఎస్ సార్. ఎస్ సార్. సర్వర్లోనూ బ్రౌజర్స్ ఉంటాయి, క్లయింట్లోనూ బ్రౌజర్స్ ఉంటాయి. కానీ క్లయింట్ సైడ్ అనేటువంటి దానిలో జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎలా వర్క్ అవుతుందని అంటే ఎలా రన్ అవుతుంది అని అనుకుంటే డైరెక్ట్గా రన్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ జేఎస్ అనేటువంటిది ఎలా రన్ అవుతుందని అంటే దీన్ని రన్స్ డైరెక్ట్లీ ఎస్ సార్. ఆన్ ది యూజర్ కంప్యూటర్. సో ఇది క్లయింట్ సైడ్ అనమాట. సో అదే సర్వర్లో అయితే ఎలా ఉంటుంది? సో ఇది ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వగలిగేటువంటి విధంగా మనకి ప్రొవైడ్ చేసేటువంటిది జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఏంటని అంటే ఇక్కడ మనకి దీనిలో క్లయింట్ సైడ్ ఏదైనా సరే రిక్వెస్ట్ అనేటువంటిది వచ్చినప్పుడు డిపెండ్స్ ఆన్ ద రిక్వెస్ట్ సర్వర్ సైడ్లో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వగలిగేటువంటి విధంగా చేయగలిగేటువంటిది ఏంటని అంటే సర్వర్ సైడ్ మనకి జావా స్క్రిప్ట్ అనేటువంటిది మాత్రమే. ఓకేనా? సో జావా స్క్రిప్ట్ ఎస్ సార్. మాత్రమే మనకి అక్కడ అలా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక రోల్ ఏంటనంటే దీనిలో ఏంటంటే డైనమిక్ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది దీనిలో. డైనమిక్ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. డైనమిక్ కంటెంట్ అంటే ఏంటి? డెవలపర్స్ అనేటువంటి వాళ్ళు ఏదైనా అప్డేట్ చేయాలని అనుకుంటే ఒక కంటెంట్ అనేటువంటి దాన్ని అప్డేట్ చేయాలని అనుకుంటే ఇమేజెస్ అనేటువంటివి కానీ లేకపోతే వితౌట్ స్ట్రక్చర్తో ఒక ఫుల్ పేజ్ అనేటువంటి దాన్ని రీఫ్రెష్ చేయాలని అనుకున్నా కూడా సో ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాని ద్వారానే మనం అలౌ చేయగలుగుతుంది అనమాట. అంటే ఈ డైనమిక్ కంటెంట్ Please అనేటువంటిది ఎవరు subscribe. ఆపరేట్ చేస్తారనమాట? డెవలపర్స్ అనేటువంటి వాళ్ళు. అంటే దీన్ని మనం ఎలా ఎలా చెప్పొచ్చు? ఎస్ అలౌ సార్. అలౌస్ డెవలపర్స్ టు అప్డేట్. అప్డేట్ అంటే ఏ అప్డేట్ చేస్తాం? అప్డేట్ అంటే కంటెంట్ అనేటువంటిది అని అంటాం. సో కంటెంట్ అంటే అవి ఇమేజ్ అవి ఉండొచ్చు, లేకపోతే ఫైల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక స్ట్రక్చర్ని మాడిఫై చేయొచ్చు. సో ఇలాంటి అన్నిటినీ కూడా మనం డైనమిక్ కంటెంట్ అని అంటాం అన్నమాట. ఓకేనా? ఎస్ సార్. సో ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఉండడం వల్లే మనకి డైనమిక్ కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే వెబ్సైట్ స్విచ్ అనేటువంటి దాన్ని ఆపాము. ఎస్ సార్. ఎందుకంటే వెబ్సైట్ అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం డెవలప్ చేసి మనం ఆ వెబ్సైట్ అనేటువంటి దాన్ని అలా విడిచిపెట్టాము ఇన్ ప్రీవియస్ అండ్ HTML4. సో ఎప్పుడైతే మనం యూజ్ చేసామో ఆ వెర్షన్ అనేటువంటి వాటిలో వన్స్ యూ హ్యావ్ టు అప్డేటెడ్ వన్స్ యూ హ్యావ్ టు డెవలప్ ద వెబ్ పేజ్ దట్స్ ఇట్ ఓన్లీ, అంతే. మనం దాన్ని అప్డేట్ చేయడం లేకపోతే డైనమిక్ కంటెంట్స్ అనేటువంటి మనం చేయడం అనేటువంటిది డెవలపర్స్కి ఎంత మాత్రం కూడా ఉండేటువంటిది కాదు. కానీ ఇన్ నవే డేస్ each and every day you have to update the sites because of with the using of the ads and with the using of the messages and so many kind of things you have to implement it from your web pages. Yes or no? ఎస్ సార్. Each and every web pages it can be given that alerts also. అలర్ట్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అనేటువంటివి ఉన్నాయనుకో, దానిలో ఎవ్రీడే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒక మెసేజ్ ద్వారా వెబ్సైట్స్లో వాళ్ళు స్క్రోలింగ్ యూజ్ చేస్తూ ఉంటారు, యాడ్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటి ఇవన్నీ కూడా డైలీ అప్డేట్స్ అనేటువంటి డైనమిక్ కంటెంట్స్ అనేటువంటివి చేస్తూనే ఉండాలి. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? విత్ ద యూజింగ్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్. ఓకేనా? సో ఈ జావా స్క్రిప్ట్ ఎస్ అనేటువంటి సార్. దానిలానే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి రోల్ ఏంటనంటే ఇంకోటి HTML కానీ CSS కానీ వాటిని కంట్రోల్ చేయగలిగేటువంటి విధంగా ఉంటుందన్నమాట. అంటే సో ఇక్కడ కంట్రోల్ ఓవర్ HTML అని కూడా అనొచ్చు. HTML CSS అనేటువంటి దానిగా కూడా అనొచ్చు. అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎస్ సార్. మనకి యాక్సెప్ట్ చేయాలని అనుకున్నట్లయితే
యాక్సెస్ చేయాలని అనుకున్నా, లేకపోతే మ్యానిపులేట్ చేయాలని అనుకున్నా, ఒక డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా, అంటే ఒక డామ్గా, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్ అనేటువంటి దాన్ని మనం చేయాలని అనుకున్నా, సో ఆ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని చేంజ్ చేయాలనుకున్నా, స్టైల్స్ని ఒకవేళ ప్రోగ్రామెటికల్గా చేంజ్ చేయాలని అనుకున్నా, వాటినన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగేటువంటిది ఒకటే ఒకటి జావా స్క్రిప్ట్ అనేటువంటిది. అది క్లయింట్ సైడ్ కానీ సర్వర్ సైడ్ కానీ. Yes, sir. అమ్మా, క్లయింట్ సైడ్ కానీ సర్వర్ సైడ్ కానీ అలా మనం చేస్తున్నాం అనమాట. సో దీన్ని మనం ఏమనొచ్చు, జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే కెన్ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ ద డాక్యుమెంట్. Okay, sir. దీన్ని డిఓఎం అని మనం అనొచ్చు. ఓకేనా? సో అంత మాత్రమే కాకుండా ఇట్ అలౌస్ ద allowing it to change the elements. Yes, sir. Sir, DOM ఏంటి సార్? అమ్మా, DOM అంటే సార్? డిఓఎం అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని మనం చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి, సో హెచ్టిఎంఎల్ అనేటువంటిది డిఓఎంగా, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కింద మనకి వర్క్ అవుతుందని మనం ప్రీవియస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి ఒక క్లాసే మనం చెప్పుకున్నాం. ఎస్ సార్. ఎస్ సార్. డాక్యుమెంట్ ఎందుకంటే ప్రీవియస్ అది ఇప్పుడు HTML5 అనేటువంటి దానిలో మనకి అవైలబుల్గా ఉండేటువంటిది డాక్యుమెంట్ ఓరియంటెడ్ అనేటువంటి విధంగా ఉండేటువంటిది అని మనం చెప్పుకున్నాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేటువంటిది. అవును సార్. రైట్. సో ఇలా మనకి ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని ఇలా యాక్సెస్ చేసి, ఇలా మోడిఫికేషన్ చేసి, మ్యానిపులేట్ చేసి, అండ్ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని చేంజ్ చేయగలిగేటువంటి విధంగా కూడా మనకి కంట్రోల్ అనేటువంటి చేసేటువంటి విధంగా జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ రోల్స్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ ఇన్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్. ఓకే సార్. ఓకే, క్లయింట్ అండ్ సర్వర్ Yes, సైడ్ sir. అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఇంటరాక్షన్, అంటే ఒక జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఇంటరాక్షన్ అండ్ ఇంటర్ఫేసెస్ అనేటువంటి ఎలా వర్క్ అవుతాయి మనకి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా మనకి దీనిలో ఒక జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం దీన్ని ఏమంటారనంటే యూజర్ ఇంటరాక్షన్ User interaction. అండ్ ఇంటర్ఫేసెస్. Yes, sir. సో ఒక యూజర్ అనేటువంటి వాడు జావా స్క్రిప్ట్ అనేటువంటి దానికి ఇంటరాక్షన్ అవ్వాలి అని అనుకున్నట్లయితే ఏవి మనకి ఇంటర్ఫేస్గా వర్క్ అవుతాయి, సో ఏవి మనకి ఇంటరాక్షన్గా అవుతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం చేయడానికి. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్, వన్ మూమెంట్. రైట్. సో దీనిలో ఫస్ట్ మనకి ఇంటరాక్షన్ అనేటువంటిది దేనిలో ఉంటుందని అంటే జావా స్క్రిప్ట్ అసలు జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం దేనికోసం యూజ్ చేస్తాము? ఈవెంట్స్ కోసం మనం యూజ్ చేస్తాం, అవునా కదా? Yes, ఈవెంట్స్ sir. ఈవెంట్స్ అంటే ఏంటి అనేది మనకు ఒక డౌట్. ఈవెంట్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఈవెంట్. అంటే ఒక బటన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి దాన్ని క్లిక్ చేయడం అనేటువంటిది వన్ ఆఫ్ ది ఈవెంట్. Okay, sir. సో ఇలాంటి ఈవెంట్స్ అనేటువంటి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, ఇప్పుడు మనం షో అలర్ట్ బాక్స్ అనేటువంటి దాన్ని చూసాం కదా, నిన్న మనం ప్రోగ్రాంలో చూసినప్పుడు అలర్ట్ బాక్సెస్ అనేటువంటివి చూసాం. అంటే ఒక బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇంకొక అలర్ట్ బాక్స్ అనేటువంటిది వచ్చి హాయ్ శిరీష అని చెప్పి ఒక మెసేజ్ దాని మీద వచ్చింది. Yes, sir. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈవెంట్. సో అందుకని ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఇంటరాక్షన్ అనేటువంటిది ఎలా జరుగుతుందని అంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేటువంటి దాని ద్వారా మనకి ఇంటరాక్షన్ అనేటువంటిది, ఇంటర్ఫేస్ అండ్ ఇంటరాక్షన్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంటే ఇది దీనికోసం అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా యూజర్ యాక్షన్ అనేటువంటిది, అంటే క్లిక్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, స్క్రోల్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, లేకపోతే ఒక కీ అనేటువంటి దాన్ని ప్రెస్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, లేకపోతే ఒక మౌస్ మూమెంట్స్ అనేటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ అనేటువంటి దాన్ని ఇలా మనం మూమెంట్స్ చేస్తున్నామని అంటే మౌస్ మూమెంట్స్ కానీ అని, లేకపోతే ఇంకోటి ఏదైనా ట్రిగ్గర్ చేస్తున్నామని అనుకుంటే సో దాన్ని ఆ ట్రిగ్గర్ స్పెసిఫిక్గా ఒక ఫంక్షన్ అనేటువంటిది రెస్పాండ్ అవుతుందని అంటే సో ఇవన్నీ కూడా మనం ఈవెంట్ హ్యాండ్లింగే అని అంటాం. వీటినన్నిటిని మనం ఈవెంట్ హ్యాండ్లింగే అని అంటాం. ఓకేనా? Yes, sir. సో వాటిని ఏమనొచ్చు అంటే యూజర్ యాక్షన్స్, యూజర్ సైడ్
మనకి యాక్షన్స్ అనేటువంటి అవే కదా ఉండేవి, Please క్లిక్ చేయడం, subscribe. ఇలా స్క్రోల్, ఇలా స్క్రోల్ చేయడం, అవునా, క్లిక్ చేయడం, స్క్రోల్ చేయడం, లేకపోతే ఇంకోటి ఏదైనా కీ అనేటువంటి దాన్ని ప్రెస్ చేయడం, అంటే స్పేస్ బార్, ఇలా ఎంటర్ ఇలాంటి ప్రెస్ చేయడం, లేకపోతే మౌస్ అనేటువంటి దాంతో ఇలా మనం క్లిక్ చేయడం, లేకపోతే బటన్ మీద మనం క్లిక్ చేయడం. సో ఇవన్నీ యాక్షన్స్ కింద, యూజర్ యాక్షన్స్ కింద, యూజర్ మూమెంట్స్ కింద మనం అంటాం. ఇలాంటివన్నీ కూడా ఈవెంట్స్ అని అంటాం. సో వాటిని మనం ఆపరేట్ చేయడాన్ని ఏమంటామంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ అని అంటాం అనమాట. ఓకేనా? Yes, sir. ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేటువంటి వాటినే మనం ఎలా మనం వర్క్ చేస్తాయంటే యూజర్కి వెబ్ పేజెస్ అనేటువంటి వాటికి ఒక ఇంటరాక్షన్ అనే ఇంటర్ఫేసెస్ అనేటువంటి వాటి కింద జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనకి వర్క్ అయ్యేటువంటి విధంగా చేస్తుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మనం వన్ వర్డ్లో మనం చెప్పాలని అనుకుంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది దేనికోసం అంటే జావా స్క్రిప్ట్ ఫర్ యూజర్ యాక్షన్స్ అనొచ్చు ఒక మాటలో. అవునా? Yes, sir. ఎస్. అంటే యూజర్ యాక్షన్స్ అంటే ఏంటి? క్లిక్, స్క్రోల్, కీ ప్రెస్, మౌస్ మూమెంట్స్, ఇలాంటి వాటిని. Okay, sir. ఓకే. సో ఇది మనకి ఫస్ట్ యూజర్ ఇంటరాక్షన్ అండ్ ఇంటర్ఫేస్ అనేటువంటి దానిగా మనం చెప్పుకోవచ్చు. అదే సెకండ్ దానిలోకి వచ్చేటప్పటికి సెకండ్లో మనకి ఫామ్ వ్యాలిడేషన్ అనేటువంటిది ఉంటుంది. Okay, sir. ఈ ఫామ్ వ్యాలిడేషన్ అనేటువంటిది ఏంటంటే ఇది ఏం చేస్తున్నారనంటే ఒక ఇన్స్టెంట్గా ఒక ఫీడ్బ్యాక్ అనేటువంటి దాన్ని చెక్ చేయాలి అని అనుకున్నట్లయితే యూజర్ అనేటువంటి వాళ్ళు ఇన్పుట్ చేయాలి అంటే వెరిఫైయింగ్ చేసి ఈమెయిల్ ఫార్మాట్ కానీ లేకపోతే మొబైల్ విషయంలో కానీ సో ఏదైనా ఒక ఈవెంట్ అనేటువంటి దాన్ని సెండ్ చేసేటప్పుడు సర్వర్లో వాళ్ళు ఒక దీనికి ఎగ్జాంపుల్ ఏమనొచ్చు అంటే ఫీడ్బ్యాక్ ఫామ్ అనేటువంటిది అనొచ్చు. ఇన్స్టెంట్ కదా ఫీడ్బ్యాక్ ఫామ్ అనేటువంటిది ఏదైనా పర్చేస్ చేసిన తర్వాత అవును సార్. ఏదన్నా అవును సార్. మన షాప్లోకి వెళ్ళి పర్చేస్ చేసామని అంటే వెంటనే అక్కడికక్కడే ఇన్స్టెంట్గా ఈవెంట్ అనేటువంటిది ఇస్తాడు. ఏంటి ఈవెంట్ అని అంటే మన ఈమెయిల్ ఐడి మనం ప్రొవైడ్ చేసి అక్కడ మనం వాళ్ళకి రేటింగ్ ఎంత Please ఇస్తున్నాం. సో అది subscribe. ఇన్స్టెంట్గా అంటే సర్వర్లో ఇన్స్టెంట్గా అది ఒక మనకి ఇంటరాక్షన్ అనేటువంటిది కదా. ఓకే సార్. సో అది ఆ ఈవెంట్ అనేటువంటిది లేకపోతే ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం చెక్ చేయడం అనమాట. ఆ షాప్ అనేటువంటిది ఎలా ఉంది ఏంటి అనే క్వాలిటీస్ అనేటువంటి ఎలా ఉన్నాయి, ఐటమ్స్ అనేటువంటి ఎంత క్వాలిటీగా ఉన్నాయి, ఇవన్నిటిని ఇన్స్టెంట్గా చెక్ చేయడానికి ఒక ఫీడ్బ్యాక్ అనేటువంటి దాన్ని మనల్ని అడుగుతూ ఉంటారు. సో దాన్ని ఏమంటాం అంటే వ్యాలిడేషన్. ఎంతవరకు వ్యాలిడ్ చేస్తున్నాం, హౌ మచ్ ఆఫ్ వ్యాలిడింగ్ దట్ పర్టికులర్ షాప్ అనేటువంటి దాన్ని మనం ఫామ్ వ్యాలిడేషన్ అని అంటాం. దిస్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్. అండ్ ఇంటర్ఫేస్ అనేటువంటిది కూడా అంటే వెబ్సైట్ అనే ఒక ఒక సర్వర్కి ఒక యూజర్కి ఇద్దరి మధ్యలో ఒక ఇంటర్ఫేస్గా మనకి ఇంటరాక్షన్ అనేటువంటిది ఇవ్వడానికి ఈ ఫామ్ వ్యాలిడేషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. దట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఏమనొచ్చు మనం ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్. ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే దిస్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ యూఐ అనేటువంటిది యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం దీన్ని. ఎస్ సార్. యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ అనేటువంటివి కూడా మనకి ఇంటరాక్షన్ అనేటువంటిది ఇంటర్ఫేస్గా మనకు వర్క్ అవుతాయి. సో ఈ ఇంటర్ఫేస్ అనేటువంటి ఏంటంటే ఇమేజ్ స్లైడర్స్ అనేటువంటివి ఉన్నాయని అనుకోండి, లేకపోతే డ్రాప్ డౌన్ మెనూస్ అనేటువంటివి ఉన్నాయనుకోండి, లేకపోతే ఒక మోడర్న్ విండోస్ అనేటువంటివి ఉన్నా, లేకపోతే ఒక ట్యాబ్ అనేటువంటిది అంటే ఏదన్నా ఒక సపరేట్గా ఒక విండో మోడర్న్ విండో అనేటువంటి దాన్ని మనం చూస్ చేసుకోవాలని అనుకున్నా వీటన్నిటికీ కూడా జావా స్క్రిప్ట్ అనేటువంటిదే అది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే స్లైడ్స్ అంటే 1 by 1 స్లైడ్స్ అనేటువంటిది మూవ్ అవ్వడం ఏమా. ఇంకోటి డ్రాప్ డౌన్ మెనూస్ అనేటువంటివి ఉంటాయి. డ్రాప్ డౌన్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎస్ సార్. ఎగ్జాంపుల్ షర్ట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, దానిలో బ్రాండ్స్ కావాలని అనుకుంటే అది మనం క్లిక్ చేస్తే కిందకి డ్రాప్ అవుతూ ఉంటాయి కదా, ఆ లిస్ట్ అవును డ్రాప్ సార్. అవుతుంది. అవును సార్. దానిలో మనం చూస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే ఇలా ఈ టైప్ ఆఫ్ యూజర్ ఇంటరాక్షన్స్ అనేటువంటి ఇంటర్ఫేసెస్ అనేటువంటి అన్నీ కూడా కాంపోనెంట్స్ వాటినే కాంపోనెంట్స్ అంటాం. యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ అంటాం. డ్రాప్ డౌన్ సంబంధించినటువంటి కానీ లేకపోతే ఇమేజ్ స్లైడ్స్ అనేటువంటి కానీ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఓఎల్ఎక్స్ ఉందనుకోండి, లేకపోతే మనకి ఫ్లిప్కార్ట్ ఉందని అనుకోండి, ఒక ఐటెం మనం చూస్తున్నామని అనుకుంటే ఒక మొబైల్ చూస్తున్నామంటే మొబైల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. స్లైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఇలాంటి కొన్ని ఇమేజెస్ మనకి ఏం చేస్తారంటే స్లైడ్స్ కింద పెడతారు అక్కడ.
అవునా? Yes, sir. అక్కడ రియల్ ఫోన్ Yes, sir. అనేటువంటి దాన్ని మనకి లేకపోయినప్పటికీ కూడా ఆ ఆ ఇమేజెస్ అనేటువంటి వాటితో యూజర్ అనేటువంటి వాడికి ఈ రియల్ ఫోన్ మన చేతిలో ఉన్నట్టుగానే ఇంటరాక్షన్ అనేటువంటిది చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేసెస్ అనేటువంటి అలా Okay, ఇమేజెస్లో sir. స్లైడ్స్ అవుతూ ఉండడం, అదొక ఇమేజెస్. నెక్స్ట్ మనం లిస్ట్ అనేటువంటి దాన్ని డ్రాప్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఇంటర్ఫేస్ అండ్ ఇంటరాక్షన్ అనేటువంటి దానిగా మనకి వర్క్ అవుతాయి అన్నమాట. ఏమ్మా? Yes, sir. రైట్. సో దీన్ని మనం ఏమని చెప్తామని అంటే ఆ, ఈ వీటిలో ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ వాటితో ఒక రోల్ అంటే రోల్స్ అంటే జావా స్క్రిప్ట్ సంబంధించినటువంటి వాటిని క్లయింట్లో సర్వర్ సైడ్లో రోల్స్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఆ రోల్స్ అనేటువంటి ఎలా ఉంటాయి సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్, అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ అండ్ ఇంటరాక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వాటిని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో దీనిలో ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా అసింక్రనస్ లోడింగ్ Please అనేటువంటిది ఉంటుంది. subscribe. Okay, అసింక్రనస్ sir. ఇది ఫైనల్గా మనం చెప్పుకునేటువంటిది అనమాట. అసింక్రనస్ లోడింగ్ అనేటువంటిది. సో అంటే ఫైనల్గా అంటే ఏంటి, ఇంటరాక్షన్ అనేటువంటి వాటిల్లో ఫైనల్ ఇంటరాక్షన్ అనేటువంటిది లాస్ట్లో ఈ విధంగానే ఇంటరాక్షన్ అనేటువంటిది జరుగుతుంది అనమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది టెక్నాలజీ. ఓకేనా? వన్ ఆఫ్ ది Yes, sir. టెక్నాలజీ. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఏదైనా లోడ్ చేయాలని అనుకుంటే, జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఏదైనా డేటా అనేటువంటి దాన్ని బ్యాక్గ్రౌండ్లో లోడ్ చేయాలని అనుకున్నా, లేకపోతే ఏదైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి వాటిని చేయాలని అనుకున్నా, లేకపోతే సోషల్ మీడియా అనేటువంటి వాటిల్లో మనం ఏదైనా ఫీడ్ చేయాలని అనుకున్నా, ఇంకోటి ఏమంటామంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో కాంటాక్ట్స్ అనేటువంటివి ఉన్నాయనుకో, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా. కాంటాక్ట్స్ అనేటువంటివి ఉన్నాయనుకో, ఒక కాంటాక్ట్ అనేటువంటి దాన్ని మనం ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత ఫోన్ బుక్ అనేటువంటిది మనం సేవ్ చేసి వదిలిపెట్టేస్తాం అంతే. కానీ అది క్లౌడ్లో మన ఈమెయిల్ ఐడి అనేటువంటి దానికి అది బ్యాక్ ఎండ్లో అది యాడ్ అవుతూ ఉంటుంది. అవునా కదా? Yes, sir. యాడ్ అవుతూ ఉంటుంది. అంటే అది బ్యాక్ ఎండ్ లో జరిగేటువంటి లోడింగ్ అనమాట. దాన్ని మనం లోడింగ్ అని అంటాం. బ్యాక్గ్రౌండ్ లో మనం ఏమి చేయకుండానే అదే ఆటోమేటిక్ గా దానికి అది యాడ్ అయిపోతూ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. సో అది ఎవరు చేస్తారని అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిదే మనం చేస్తుంది అనమాట అలా. Yes, sir. ఓకేనా? సో నెక్స్ట్ ఒక ఆర్డర్ అనేటువంటిది కూడా ఇప్పుడు మనం ఫోన్ బుక్ చూసినప్పుడు దానిలో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వాట్సాప్ అనేటువంటిది ఉంది. వాట్సాప్లో మెసేజ్ అనేటువంటి వాటిని చూసినప్పుడు ఏది ఫస్ట్ మెసేజ్ ఉంటుంది? ఫస్ట్ వచ్చినవి అంటే మెసేజెస్. దాన్ని ఏమంటామంటే ఫెచ్ అని అంటాం. ఫెచ్ అని అంటే ఏదైతే మనం ఏదైతే మనం ఆపరేట్ చేసామో అది ఆటోమేటిక్గా వెనకాల జావా స్క్రిప్ట్ ఏం చేస్తున్నానంటే దాన్ని లోడ్ చేసి దాన్ని ఫస్ట్ పొజిషన్లో అంటే ఫెచ్చింగ్ ఆర్డర్లో ఉండేటట్టుగా మనకి చూపిస్తుంది అనమాట. ఓకే సార్. ఓకేనా? సో అలా చేయడానికి అసింక్రనస్ లోడింగ్ అనేటువంటిది అని అంటాం. అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే లైక్ ఫెచ్చింగ్ అనేటువంటి దాని విధంగా మనం దీన్ని చెప్పొచ్చు అనమాట. ఫెచ్ కెన్ లోడ్ న్యూ డేటా అనేటువంటి దానిగా చెప్పొచ్చు. ఎస్ సార్. ఓకేనా? దిస్ ఈస్ ద మెయిన్ టాపిక్. దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అండ్ మనం రియల్ టైం కంపెనీలోకి వెళ్ళినప్పుడు కూడా మనల్ని కంపల్సరీ జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనల్ని అడిగారని అనుకుంటే, అంటే ఈ ఫుల్ స్టాక్లో కానీ వీటిలో ఫుల్ స్టాక్లో మనకి జావా స్క్రిప్ట్ కానీ లేకపోతే HCSS కానీ HTML కానీ వీటిలన్నిటిని మనం అడిగేటప్పుడు డెఫినెట్గా ఈ టాపిక్ అనేటువంటిది వస్తుంది మనకి. ఏంటంటే క్లయింట్ సైడ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ దట్ జావా స్క్రిప్ట్ అండ్ సర్వర్ సైడ్ ఆల్సో అని చెప్పి మనల్ని అడుగుతారు. వాట్ ఈస్ ద రోల్స్ ఆఫ్ ది జావా స్క్రిప్ట్ ఫ్రమ్ యువర్ క్లయింట్ అండ్ సర్వర్ సైడ్ అని చెప్పి కూడా మనల్ని అడుగుతాడు. సో అండ్ రోల్స్ అనేటువంటి వాటిని చెప్పినప్పుడు ఇలా అనాలి. మనం ఇంటరాక్షన్స్ అనేటువంటి ఇంటర్ఫేసెస్ అనేటువంటి ఏ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ ఏ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ అనేటువంటి వర్క్ అవుతాయని అంటే ఈ విధంగా మనం దాన్ని చెప్పాలి. ఓకే? ఎస్ సార్. సో ఇవి Yes. మనకి క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటి వాటిలో ఆన్సర్స్ అనేటువంటి ఇవి దొరకవు. ఇవి ఎలా చేయాలని అనుకుంటే వెన్ యు ఆర్ అబ్జర్వింగ్ దట్ పర్టికులర్ ప్రాసెసింగ్ దట్ జావా స్క్రిప్ట్ దెన్ యూ హ్యావ్ టు
ఓవరాల్గా మనం ఆన్సర్ అనేటువంటి దాన్ని మనం రాయాల్సి ఉంటుంది అనమాట ఇలాంటి క్వశ్చన్స్కి. Okay, sir. ఓకేమ్మా. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద వన్ టాపిక్ అండ్ వన్ మోర్ టాపిక్ దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీనిలో మనకి ఇంపార్టెంట్గా ఉండేటువంటి ఏంటంటే కాల్ బ్యాక్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. కాల్ బ్యాక్స్ అండ్ సమ్ ఆఫ్ ది ప్రామిసెస్ అండ్ అసింక్రనైజేషన్ అనేటువంటి ఈ 3 టాపిక్స్ అనేటువంటి వాటి గురించి మనం ఇంకా డిస్కస్ చేద్దాం ఒకసారి. Okay, sir. Yes, sir. సో దేని గురించి అంటే కాల్ బ్యాక్, ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు, కాల్ బ్యాక్స్ అండ్ ప్రామిసెస్ అండ్ అసింక్రనస్. అసింక్రనస్. సో దీనిలో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది కాల్ బ్యాక్ అనేటువంటి దాని గురించి. ఏమ్మా? Yes, sir. సో యాక్చువల్గా దీనిలో అసింక్రనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటని అంటే, సో జావా స్క్రిప్ట్ అనేటువంటిది దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది సింగిల్ థ్రెడ్. ఓకేనా? దీనిలో Yes, sir. దీని గురించి మనం చెప్పుకోవాలని అనుకుంటే ఫస్ట్ అసలు జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం చూస్తే జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ సింగిల్ థ్రెడ్. అంటే సింగిల్ థ్రెడ్ అంటే ఏంటంటే కెన్ ఓన్లీ డూ వన్ థింగ్ ఎట్ ఏ టైం. Okay, ఓకేనా? sir. అంటే మనం జావా sir. స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని సింగిల్ థ్రెడ్ అని అంటున్నామనంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సింగిల్ థ్రెడ్ అని అంటే సింగిల్ థ్రెడ్ అని అన్నామనంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి అని అంటే సింగిల్ థ్రెడ్ అని అంటే ఇట్ కెన్ ఓన్లీ డూ వన్ థింగ్ ఎట్ ఏ టైం. అంతేనా? మల్టిపుల్ థింగ్స్ అనేటువంటి వాటిని ఇది వర్క్ చేయదు. ఓకేనా? Yes, sir. ది మీనింగ్ ఏంటనంటే ఇట్ కెన్ Only execute one single ఓన్లీ program. ఎస్ వన్ థింగ్ ఎట్ ఏ టైం అనేటువంటి Yes. దానిగా మనం దీన్ని చెప్తాం. సో ఇది కంపల్సరీ మనల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటాడు వైవో క్వశ్చన్స్లో ఇది. Okay, ఎందుకనంటే when you are knowing the JavaScript, and definitely you have to know that how it is working the JavaScript, and this is a single thread. So why we are calling as a single thread? It can only one thing at a time అనేటువంటి దానిగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం అంటే సింగిల్ థ్రెడ్ అనేటువంటి దానిగా మనం చెప్తాం. అదే కాకుండా అసింక్రనస్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటిది ఏంటని అంటే జావా స్క్రిప్ట్ యొక్క అంటే దీన్ని ఎలా పెర్ఫామ్ చేస్తుందని అంటే లాంగ్ రన్నింగ్ టైం టాస్క్లు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలన్నిటిని కూడా ఫెచ్చింగ్ డేటా కింద మనకి ఇది అంటే ఒక బ్రౌజ్లో ఒక లాంగ్ రన్నింగ్ టైం అనేటువంటిది ఉన్నదని అనుకుంటే దాన్ని ఫ్రీజ్లో పెట్టేసేటువంటి విధంగా కూడా ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఒక్కొక్క Please వెబ్సైట్లో subscribe. చూడండి, మనం ఒక ఫోన్లో ఒకటి ఏదన్నా మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు వెబ్సైట్స్లో ఏదన్నా మనం ఆపరేట్ చేసి లేకపోతే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ మీద కానీ అదర్ లింక్స్ మీద కానీ మనం క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ ప్రాసెస్ అనేటువంటిది ఏంటంటే అది ఫిచ్చింగ్లోనే ఉంటుంది, కానీ లాంగ్ టైం రన్నింగ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అవునా కదా? ఓకే అని ప్రెస్ Yes, sir. చేసామనుకోండి, డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఓకే అని మనం ప్రెస్ చేసామని అనుకుంటే అది లాంగ్ టైం అది వర్క్ అవుతుంది అని అనుకుంటే ఆ టాస్క్ అనేటువంటిది పెర్ఫామ్ చేస్తుంది లాంగ్ టైం అనేటువంటిది అని అనుకున్నట్లయితే అలాంటి వాటిలన్నిటిని కూడా బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఫ్రీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, స్టక్ అయిపోయింది అని అనుకుంటాం. అవును సార్. అవునా? సో అలాంటి వాటిని కూడా మనకి ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనకి ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీనిలో మనం మొట్టమొదటిగా ఈ కాల్ బ్యాక్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఇది ఒక ట్రెడిషనల్ మెథడ్ అని అంటాం. Yes, ఈ sir. ఈ కాల్ బ్యాక్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ మెథడ్గా మనం చెప్పొచ్చు దీన్ని. Yes, sir.
ట్రెడిషనల్ మెథడ్ అనేటువంటి దానిగా చెప్పొచ్చు. సో ఈ ఫంక్షన్ అనేటువంటిది లేకపోతే ఈ కాల్ బ్యాక్స్ అనేటువంటి ఆమ్, ఎక్కడ వర్క్ అవుతాయని అనుకున్నట్లయితే, సో మనకి ఒక ఫంక్షన్ అనేటువంటిది ఇంకో ఫంక్షన్ అనేటువంటిది ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుందో, సో ఇది ఒక టాస్క్ని మాత్రమే కంప్లీట్ చేయగలిగేటువంటి విధంగా ఉంటుంది అనమాట. అంటే రెండు మెథడ్స్ అనేటువంటి రెండు ఫంక్షన్స్ అనేటువంటి మనకి వర్క్ అవుతున్నప్పుడు దానిలో ఒక ఫంక్షన్ మాత్రమే వర్క్ అయ్యేటువంటి విధంగా చేయగలిగేటువంటి దాన్ని మనం ఏమంటామంటే కాల్ బ్యాక్ అని అంటాం అనమాట. ఎస్ సార్. ఓకేనా, దాన్ని మనం కాల్ బ్యాక్ అనేటువంటి దానిగా మనం చెప్తూ ఉంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇది షార్ట్ క్వశ్చన్స్లో కానీ సో మనకి ఏంటి డిఫరెంట్ వేలో మనకి దీన్ని అడుగుతూ ఉంటాడు. ఏమ్మా? ఎస్ సార్. సో ఇక్కడ మనకి ఈ కాల్ బ్యాక్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసేటువంటిది ఎప్పుడైనా అంటే ఎట్ ఏ టైం మనకి టూ ఫంక్షన్స్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఇంకొక అనదర్ ఫంక్షన్ అనేటువంటిది మనకి ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది ఒక్కసారి ఒక ఫంక్షన్ మాత్రమే ఒక టాస్క్ని మాత్రమే కంప్లీట్ చేయగలిగేటువంటి క్యాపబుల్గా ఉంటుంది. దాన్ని మనం కాల్ బ్యాక్ అని అంటాం. ఓకే సార్. ఓకేనా. సో ఇక్కడ మనం దీనిలో ఇంకోటి ఇందులో ఇష్యూస్ అనేటువంటి ఏమొస్తాయంటే కొన్ని అన్రీడబుల్గా ఉండేటువంటి కోడ్ ఏదైతే ఉందో ఏమా ఎస్ సార్. ఎస్ Please సార్. subscribe. అన్రీడబుల్గా కోడ్ ఏదైతే ఉందో ఆ అన్రీడబుల్గా ఉండేటువంటి కోడ్ మనకి మల్టిపుల్ టైమ్స్ మనం రన్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన కంప్యూటర్లో ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసాం, మళ్ళీ ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ చేసాం. అవి ఓపెన్ చేసి ఉండగా మళ్ళీ ఏం చేసామని అంటే మన దానిలో ఒక ఫోల్డర్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్లోరర్ ఫోల్డర్ ఓపెన్ చేసాం. ఇలాగ మల్టిపుల్ వర్క్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వెనకాల బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అనేటువంటిది మనకు అది చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే అలా సార్. అలా చెక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క దాన్ని రీడ్ చేయడం, ప్రాసెసర్ అనేటువంటిది రీడ్ చేయడం, లేకపోతే ఆ కోడ్ అనేటువంటి దాన్ని అన్రీడబుల్గా అది చేస్తూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి అనేటువంటిది వచ్చినప్పుడు, అలాంటి టాస్క్లు అనేటువంటిది మనకు వచ్చినప్పుడు అది ఏం చేస్తున్నానంటే ఆ, ఒక టాస్క్ ఇంకో టాస్క్ అనేటువంటి వాటిని ఏది ముందు ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నటువంటి దాన్ని మాత్రమే ముందు కాన్సన్ట్రేషన్ చేసి ఆ టాస్క్ అనేటువంటి దాన్ని మనకి ఎగ్జిక్యూట్ చేయటువంటి విధంగా ఈ ఈ కాల్ బ్యాక్ అనేటువంటిది వస్తుంది. అంటే నీకు క్లియర్గా అర్థం అవ్వాలని అనుకుంటే, కొంచెం కన్ఫ్యూజ్గా రియల్ టైమ్గా లేదు అని అనుకుంటే నేను ఒకటి నీకు ఇక్కడ చూపిస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక ప్రాసెస్ అనేటువంటిది ఇలా జరుగుతుంది, ఎస్ సార్. ఇంకొక ప్రాసెస్ అనేటువంటిది ఇలా జరుగుతుంది. ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్రాసెస్ అనేటువంటి ఎందుకని జావా మనం జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎలాంటిదని అనుకున్నాం? సింగిల్ థ్రెడ్ ఓన్లీ. జావా స్క్రిప్ట్ అనేటువంటిది సింగిల్ థ్రెడ్, అంటే సింగిల్ ప్రాసెస్ మాత్రమే చేయగలదు. ఓకేనా. ఎస్ సార్. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఇలాంటి మల్టిపుల్ ప్రాసెస్ అనేటువంటి ఎట్ ఏ టైం మల్టిపుల్ ప్రాసెస్ని మనం చేయడానికి మనం ట్రై చేసినప్పుడు అది ఏం చేస్తుంది అని అంటే దీనిలో లాంగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో షార్ట్ ప్రాసెస్, ఇది షార్ట్ ప్రాసెస్, ఇంకోటి లాంగ్ ప్రాసెస్ అనేటువంటిది ఉంది. ఇది ఒక లెంగ్తీ ప్రాసెస్గా మనం చేసేటువంటి ఈ లెంగ్తీ ప్రాసెస్ అనేటువంటిది ఉంది. ఈ లెంగ్తీ ప్రాసెస్ అనేటువంటి దాన్ని ఏం చేస్తుంది అని అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా దీన్ని ఏం చేస్తుంది అనమాట, హోల్డ్లో పెడుతుంది. దీన్ని ఏమంటున్నాం? ఫ్రీజ్ అని అంటున్నాం. ఎస్ అవునా, సార్. ఫ్రీజ్ అని అన్నాం. ఇలా లెంగ్తీగా ఉండేటువంటి టాస్క్ని ఫ్రీజ్గా ఉంటుంది. ఎట్ ఏ టైము ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఒక బ్రౌజర్లో డిస్ప్లే చేయడానికి మనం ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలా లెంగ్తీగా ఉన్నటువంటి టాస్క్లన్నీ కూడా ఫ్రీజ్లో అయిపోతాయి. ఇలా షార్ట్గా ఏదైతే షార్ట్గా ఉందో ఇది ఫెచ్చింగ్ ఆర్డర్లో ఉన్నట్లు లెక్క. అంటే ఫెచ్చింగ్ అని అంటే హై పెర్ఫార్మెన్స్ అనేటువంటిది దీనికి ఇస్తుంది అనమాట. అంటే ప్రతిదానికి ఒక ఫ్లాగ్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఫ్లాగ్. ఇప్పుడు ఈ ఈ ఫ్లాగ్ అనేటువంటిది దీని యొక్క ప్రాసెస్ యొక్క కెపాసిటీని బట్టి దీనికి నెంబర్ 1 లేకపోతే ఇది తక్కువ కెపాసిటీ ఉంది సో కాబట్టి ఇది 1, ఇది సెకండ్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇది 2, ఇలా ఆర్డర్ ఇచ్చుకుంటుంది అనమాట. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏదైతే తక్కువ కెపాసిటీ ఉన్నటువంటిది ఉందో ఇది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది కదా. అవును సార్. అవును సో సార్. ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది ఫెచ్చింగ్లో ఉన్నట్లు లెక్క అనమాట. సో ఇది ఫెచ్చింగ్లో ఉన్నటువంటి దాన్ని ముందు ఎగ్జిక్యూట్ చేసి, సో తర్వాత నెక్స్ట్ ఫెచ్చింగ్లో ఉన్నటువంటి దాన్ని నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఇలా మనకి ప్రాసెస్ అనేటువంటిది చేస్తూ ఉంటుంది. ఇలా చేయడాన్ని మనం ఇప్పుడు ఇది ప్రాసెస్ అయిపోయింది అనుకో, ఇవన్నీ
ఎగ్జిక్యూషన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్నప్పుడు దీన్ని ప్రాసెస్ చేసి దీని వెనకాల ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఏం చేస్తుంది, కాల్ బ్యాక్ చేస్తుంది. కాల్ బ్యాక్ చేసినప్పుడు ఇవన్నీ ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇవన్నీ ఫ్రీజింగ్లో ఉంటాయి. అదవుతుందా? Yes, sir. ఈ జావా Yes, స్క్రిప్ట్ sir. అనేటువంటి దానిలో ఒకేసారి మల్టిపుల్ ప్రాసెస్లు అనేటువంటి వాటిని ప్రాసెస్ చేసినప్పుడు ఈ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక టాస్క్ మాత్రమే పెర్ఫామ్ చేస్తుంది అని ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో చూసాం. ఒకటి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు రిమైనింగ్ ఉన్నటువంటి టాస్క్లన్నీ ఫ్రీజింగ్లోకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయిన వెంటనే రెండో దాన్ని కాల్ బ్యాక్ చేస్తుంది. మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీజింగ్లో ఉంటాయి. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ థర్డ్ పొజిషన్ అనేటువంటి దాన్ని మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది. మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే కాల్ బ్యాక్ అని అంటాం. ఓకేనా? Okay, sir. Yes, sir. ఈ ప్రాసెస్ని మనం కాల్ బ్యాక్ అని అంటాం అనమాట. సో ఇంకొకటి ఏంటి అని అంటే మనకి కాల్ బ్యాక్ తర్వాత ప్రామిసెస్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది థింగ్. మనం దీనిలో ప్రామిసెస్ అనేటువంటి దాన్ని కూడా మనం చూద్దామని అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ ద ప్రామిసెస్. Yes, sir. ఒకసారి దీన్ని కొంచెం పెద్దగా చేద్దాం. ఎస్. సో దీన్ని నెక్స్ట్ మనకి టాపిక్ అనేటువంటిది ఏంటంటే ప్రామిసెస్ అనేటువంటిది. ఇది Please ప్రామిసెస్ subscribe. అనేటువంటి దాని గురించి మనం చూద్దాం. Yes, sir. ఇవన్నీ ఓవరాల్ క్వశ్చన్స్ అమ్మా. ఇవన్నీ కలిపి మనకి ఎస్ఏ క్వశ్చన్స్ కింద 7 అడుగుతూ marks ఉంటుంది, sir. Yes. ప్రామిసెస్. సో ఈ ప్రామిసెస్ అనేటువంటిది ఏంటంటే కాల్ బ్యాక్ అనేటువంటి ఇష్యూస్ ఏమన్నా వచ్చినాయి అని అనుకుంటే దాన్ని సాల్వ్ చేయడానికి ఈ ప్రామిసెస్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తారు. రైట్. సో ఈ ప్రామిసెస్ అనేటువంటిది దేనికోసం యూజ్ చేస్తామని అంటే టు సాల్వ్ రైట్. సో ఒక్కసారి ఈ ప్రామిసెస్ అనేటువంటి దేనికి యూజ్ చేస్తామంటే టు సాల్వ్ కాల్ బ్యాక్ ఇష్యూస్. ఏం ఇష్యూస్ మనకి క్రియేట్ అవుతూ ఉంటాయి అని అంటే ఇష్యూస్ అనేటువంటిది మనకి ప్రామిసెస్ కాల్ బ్యాక్ అనేటువంటి వాటిలో ఏమేమి ఇష్యూస్ అనేటువంటి క్రియేట్ అవుతాయంటే ఎక్కువగా పెండింగ్ అనేటువంటి ఎగ్జిక్యూషన్ అనేటువంటి జరుగుతూ ఉన్నప్పుడు పెండింగ్ అంటే వెంటనే కాల్ బ్యాక్ అనేటువంటి దాన్ని రిసీవ్ చేసుకోకుండా అది పెండింగ్లోనే ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంగ్తీగా ఉన్నటువంటి టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలని అనుకున్నట్లయితే ఇవన్నీ అయ్యేంత వరకు ఇది పెండింగ్లోనే ఉండాలి కదా. అవును, సార్. సో కాబట్టి పెండింగ్ అనేటువంటి ఒక ప్రాబ్లం అనేటువంటిది ఇష్యూ అనేటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ అనేటువంటి దానిలో. ఇంకోటి ఏంటంటే ఇంకోటి మనకి ఇంకేమవుతూ ఉంటాయి దీనిలో ఇంకొకసారి రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సార్. ఎందుకు రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి? ఇక్కడ వెయిటింగ్ టైం అనేటువంటిది ఎక్కువ అయిపోతుంది అని అనుకోండి. వెయిటింగ్ టైం ఎక్కువ అయిపోతే జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే దాన్ని వెంటనే ఒక్కొక్కసారి రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కొన్ని ఫైల్స్ ఈమెయిల్స్ అనేటువంటి వాటిని పంపిస్తున్నప్పుడు మల్టిపుల్ పర్సన్స్కి మల్టిపుల్ ఈమెయిల్స్ అనేటువంటి పంపిస్తున్నప్పుడు దానిలో జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని వాళ్ళందరికీ కూడా మెయిల్స్ పంపించేటప్పుడు లెంగ్తీగా ఉన్నటువంటి మెయిల్ పంపించాలి అని అనుకున్నట్లయితే ఒక్కోసారి అది వెయిటింగ్లో ఉంటుంది. షార్ట్ మెయిల్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అలాంటప్పుడు అలా రిజెక్ట్ అయిపోయినటువంటి వాటికి కూడా ప్రామిసెస్ అనేటువంటిది ఇది ఏం చేస్తుందని అంటే రిజెక్ట్ అయినటువంటి వాటిని కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ప్రామిసెస్ అనేటువంటిది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎస్, సార్. ఓకేనా. సో దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటిది కాల్ బ్యాక్ అనేటువంటిది ఒకటి అండ్ ప్రామిసెస్ అనేటువంటిది ఒకటి. ఇంకోటి అసింక్రనస్ లేకపోతే వాటిని ఏమంటారని అసింక్రనస్ అనేటువంటి దాన్ని ఏమంటారనంటే వెయిట్ అని కూడా అంటారు. వెయిటింగ్లో ఓకే, సార్. ఉన్నటువంటి వాటిని వెయిట్ అని కూడా అంటారన్నమాట. సో ఈ వెయిట్ అనేటువంటి దాన్ని అసింక్రనస్ అనేటువంటిది వెయిట్ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనం దీన్ని ఏమనొచ్చు అని అంటే మోడర్న్ సింటాక్టిక్ అనేటువంటి విధంగాను లేకపోతే ఇది టాప్ ఆఫ్ ది ప్రామిస్ అనేటువంటి దానిగా కూడా మనం చెప్పొచ్చు. దీన్ని యాక్చువల్గా మనం ఒక వర్డ్లో చెప్పాలని అనుకుంటే టాప్ ఆఫ్ ది ప్రామిస్ అని చెప్పనవచ్చు.
Yes, sir. టాప్ ఆఫ్ ప్రామిస్. ప్రామిస్. సో, ఈ ప్రామిస్ అనేటువంటిది మనకి లేకపోతే ఇప్పుడు చూడండి వాట్సాప్‌లో ఒక మెసేజ్ అనేటువంటిది ఒక 5 మెంబర్స్‌కి అట్‌లీస్ట్ 5 మెంబర్స్‌కి పంపించడానికి ఉంటది మాక్సిమం. వాట్సాప్‌లో మెసేజ్ అనేటువంటిది వేరే వాళ్ళకి పంపించడానికి. సో, అలా పంపించేటప్పుడు మనకి వాట్సాప్ మెసేజ్ అనేటువంటిది పంపించేటప్పుడు ఒక్కోసారి మనకి లేట్ అవుతుంది గానీ ఫెయిల్ అవ్వడం అనేటువంటిది ఎక్కడైనా కనిపిస్తదా మనకి? No, sir. లేట్ అవుతది గానీ, అంటే చెక్ మార్క్ అనేటువంటిది రావడం ఒక్కోసారి సింగిల్ చెక్ మార్క్ వస్తది. కానీ డబుల్ చెక్ మార్క్ రాదు. అవునా? అంటే వాళ్ళకి రీచ్ అవ్వలేదు. Yes, sir. అది అది మధ్యలో సర్వర్ దగ్గర ఎక్కడో అలా హోల్డ్ అయిపోయి ఉన్నట్టుగా మనం అనుకుంటాం. సో, అంటే అది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్టు లెక్క. సో, వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. మనకది డౌన్‌లోడ్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది డౌన్‌లోడ్ అవ్వకుండా ఒక్కోసారి ఫెయిల్ అయినట్టుగా Please కనిపిస్తది. subscribe. మళ్ళీ మనం ఏం చేస్తాం దాన్ని కాల్ బ్యాక్ చేస్తాం. అంటే మళ్ళీ ఒకసారి మనం టచ్ చేస్తే మళ్ళీ లోడ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. దాన్ని కాల్ బ్యాక్ అని అంటాం. అయితే అలా లోడ్ అయినట్టు అయ్యి అలా ఎన్ని సార్లు చేసినప్పుడు అలా అయినట్లయితే ఒక్కోసారి 2 టైమ్స్ పాసిబిలిటీ ఇస్తుంది. ఛాన్స్ ఇస్తది. 3 టైమ్స్ ఛాన్స్ ఇస్తది. ఫోర్త్ టైమ్ మనం అలా చేసేటప్పుడు ఫెయిల్ అని చెప్పి రెడ్ ఇంటూ మార్క్ కింద మనకొచ్చేస్తూ ఉంటది. అవునా? Yes, sir. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా అలాగా వాట్సాప్‌లో? ఒక మెసేజ్ వెళ్ళకపోతే సార్. మెసేజు వెళ్ళకపోతే, సింగిల్ క్లిక్ కూడా రాకపోతే, అలా తిరుగుతూ ఉంటది. అలా తిరిగిన తర్వాత మళ్ళీ ఒక్కోసారి ఏమవుతుందంటే, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్‌లోకెళ్ళిపోతది. మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తాం. టచ్ చేస్తాం. టచ్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తది, మళ్ళీ లోడ్ అవ్వడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటది. మనం డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఫైల్, రిసీవ్ చేసుకునేటప్పుడు. కదా! Yes, sir. అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటామంటే కాల్ బ్యాక్ అని అంటాం. అది ఎన్ని టైమ్స్ కాల్ బ్యాక్ చేస్తాము అనంటే, ఒక్కోసారి ఎక్కువ టైమ్ కాల్ బ్యాక్ చేస్తున్నప్పుడు, ఒక్కోసారి ఆ ఫైల్ డౌన్‌లోడ్ అవ్వకుండా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు ఫెయిల్ అయిపోతున్న సింగిల్ క్లిక్ వచ్చిందనంటే, అది మనకు ప్రామిస్ చేసినట్టు లెక్క. ఏమని? కంపల్సరీ అవతలైపు వాళ్ళకి రీచ్ అయ్యేటువంటి విధంగా మనకి ప్రామిస్ చేస్తున్నట్టు లెక్క అనమాట. అలా. ఓకే సార్. ఓకేనా? సో, సింగిల్ క్లిక్ వచ్చిందంటే అది మనకి ప్రామిస్ ఉన్నట్టు లెక్క. ప్రామిస్ అనంటే అవతలైపు వాళ్ళకి కంపల్సరీ ఫెయిల్ అవ్వకుండా పంపిస్తాను అనుకునేటువంటి విధంగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ప్రామిస్ క్లిక్ అనంటే సింగిల్ క్లిక్. సక్సెస్‌ఫుల్లీ అప్‌లోడ్ అయినదంటే డబుల్ క్లిక్ అనేటువంటిదొస్తుంది. అలా రిజెక్ట్ అయిపోయిందని అనుకున్నట్లయితే రెడ్ కలర్ ఇంటూ మార్క్ వస్తుంది. అవునా? వాట్సాప్‌లో? ఓకే సార్. హ్మ్. యెస్ సార్. రైట్. సో, ఈ అసింక్రోనస్ అనేటువంటిది ఏంటనంటే, సో, ఇది ఎలాంటి వాటిని ఇది ఐడెంటిఫై చేస్తూ ఉంటుందనంటే, టాప్ ఆఫ్ ది ప్రామిస్ అనేటువంటి దానిగా మనం అసింక్రోనస్ అని అంటాము. సో, దీనిలో ఏం చేస్తుందంటే కొన్ని ఫంక్షన్స్ అనేటువంటి వాటిని ఆపరేషన్స్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేస్ ఐడెంటిఫై చేస్తుందన్నమాట అసింక్రోనస్ అనేటువంటిది. ఏంటి? ఏది కాల్ బ్యాక్‌లో ఉంది, ఏది ప్రామిస్‌లో ఉంది, ఇలాంటి వాటినన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడానికి అసింక్రోనస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తామనమాట. ఓకేనా? యెస్ అందుకనే సార్. ఇది ఐడెంటిఫై చేస్తుంది కాబట్టి, అందుకనే దీన్నేమంటున్నామంటే టాప్ ఆఫ్ ది ప్రామిస్‌గా అని అంటున్నాము. దీన్ని యూసేజ్ అనేటువంటిది ఏంటనంటే ఐడెంటిఫైయింగ్ ఐడెంటిఫైస్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ ఆఫ్ ది హ్మ్. అందామా? లేకపోతే ఐడెంటిఫై ఏ ఫంక్షన్ దట్ హ్యాండిల్స్ దట్ హ్యాండిల్స్ Please subscribe. అసింక్రోనస్ ఆపరేషన్. ఓకేనా? ఇది ఐడెంటిఫై చేస్తుందనమాట. ఏదైతే ప్రామిస్‌లో ఉంది, ఏదైతే కాల్ బ్యాక్‌లో ఉంది, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేటువంటిది ఈ అసింక్రోనస్ అనేటువంటిది మనకి ఐడెంటిఫై చేస్తుంది. క్లియర్? యెస్ సార్. హ్మ్. Please subscribe.